ఆర్ లూపింగ్ స్ట్రక్చర్స్ ఇన్ సి లాంగ్వేజ్. లూపింగ్ స్ట్రక్చర్స్. సో ఇక్కడ మనకి సి లాంగ్వేజ్లో 3 టైప్స్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వైల్, సెకండ్ వన్ డూ వైల్, అండ్ థర్డ్ వన్ ఫర్ లూప్. సో ఈ మూడు వచ్చేసి మనకి సి లాంగ్వేజ్లో లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ లూపింగ్ స్ట్రక్చర్స్ అంటాం. అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్లో లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది ఒక పార్ట్ అన్నమాట. ఈ లూప్స్ అనేవి ఏంటంటే మనం ఒక కాంప్లెక్స్ టాస్క్ని సింప్లిఫై చేయడం కోసం మనకి ఈ లూప్స్ అనే వాటిని ఉపయోగిస్తాం. సింప్లిఫై చేయడం కోసం ఈ లూప్స్ని వాడుతూ ఉన్నాం. జస్ట్ సింపుల్ ప్రోగ్రామింగ్ అంటాం. అంటే ఏం చేస్తుంది లూప్ అంటే ఇక్కడ మనకి ఇఫ్కి లూప్కి ఒక డిఫరెన్స్ అనేది మనకి తెలిసి ఉండాలి. ఇఫ్కి లూప్కి. ఇఫ్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఒక కండిషనల్ స్టేట్మెంట్ అంటాం. కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఒక కండిషన్ అనేది ఇస్తాము. ఆ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి ఆటోమేటిక్గా మనకి కర్సర్ అనేది అవుట్ సైడ్ బ్లాక్ వచ్చేస్తుంది. మనకి బ్లాక్లో నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. అదే లూప్ అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం ఒక లూప్లో కండిషన్ అనేది ఇస్తాము. ఈ కండిషన్ చెక్ చేసి అది కనుక సాటిస్ఫై అయితే అంటే కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతుంది. రిటర్న్ బ్యాక్ అంటే మళ్ళీ కండిషన్ దగ్గరకు వచ్చి కండిషన్ని చెక్ చేసి మళ్ళీ వన్స్ అగైన్ అది సాటిస్ఫై అయితే బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. అలా అంటే కండిషన్ టెస్ట్ చేయటం, బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయటం, మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యి కండిషన్ టెస్ట్ చేయటం, స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయటం, ఇలా రిపీటెడ్గా మనకి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో దీన్నే మనం లూపింగ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈ లోపల బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ మనకి రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి కాబట్టి వీటిని రిపిటేటివ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి కూడా పిలుస్తాం అన్నమాట. సో ఈ లూప్స్ వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కాంప్లెక్సిటీ అనే ఒక పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని మనం సింప్లిఫై చేసి రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇఫ్కి లూప్కి డిఫరెన్స్ అనేది, ఇఫ్ అంటే కండిషన్ టెస్ట్ చేస్తుంది, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, కంట్రోల్ బ్లాక్లోంచి బయటకు వచ్చేస్తుంది. బట్ లూప్ ఏంటంటే కండిషన్ టెస్ట్ చేసి ఆ కరస్పాండింగ్ బ్లాక్లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ వన్స్ అగైన్ టెస్టింగ్ టెస్టింగ్ అలా రిపీటెడ్గా జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు అవుట్ సైడ్ లూప్ అనేది మనకి ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. ఇక ఇక్కడ సి లాంగ్వేజ్లో లూప్స్ 3 టైప్స్ అన్నాం కదా. దీంట్లో ఫస్ట్ వైల్ లూప్ తీసుకుంటే కనుక వైల్ లూప్ని వచ్చేసి ఏమంటామంటే ఇట్ ఈస్ ద ఎంట్రీ కంట్రోల్ లూపింగ్ స్టేట్మెంట్ అంటాం. ఎంట్రీ కంట్రోల్ ఆర్ టాప్ టెస్టెడ్ లూప్ అని చెప్పేసి పిలుస్తాం. టాప్ టెస్టెడ్, అదేవిధంగా ఏంటంటే ప్రీ టెస్టెడ్ లూప్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఏంటి ఎంట్రీ కంట్రోల్డ్ టాప్ టెస్టెడ్ అంటే ఏంటి అంటే దీన్ని ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ వచ్చేసి మనకి ఇక్కడ వైల్, ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ అంటాం. ఎక్స్ప్రెషన్, దెన్ స్టేట్మెంట్స్. సో ఇది స్టేట్మెంట్స్ బ్లాక్ అని చెప్పేసి పిలవచ్చు. ఇలా ఉంటుంది. ఇక్కడ దీన్ని ఎంట్రీ కంట్రోల్ అని ఎందుకు పిలుస్తామంటే ఇక్కడ మనకి వైల్కి సంబంధించి ఇక్కడ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసాం కదా. ఈ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఫస్ట్లోనే కండిషన్ అనేది చెక్ చేస్తుంది. సో దీనికి కండిషన్ బిగినింగ్లో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఎంట్రీ కంట్రోల్ అన్నాం. ఇక టాప్ టెస్టెడ్ లూప్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి ఈ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఇక్కడ కండిషన్ ముందే చెక్ చేసి లోపలికి వస్తుంది. అలానే ప్రీ టెస్టెడ్ కూడా సేమ్. సో ఎందుకు మనం ఎంట్రీ కంట్రోల్ ఎలా అంటున్నాం అంటే ఇక్కడ ఒక్కొక్క లూప్కి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయంటే 3 ఒకేలాగా పనిచేయవు. వైల్ వచ్చేసేమో ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటాం, డూ వైల్ వచ్చేసేమో ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటాం. సో ఈ రెండింటి మధ్య ఒక చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. అందుకే ఇక్కడ మనకి వైల్ని వచ్చేసేమంటే ఇట్ ఈస్ ద ఎంట్రీ కంట్రోల్ లూప్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే సింపుల్ ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటే ఇక్కడ లూప్లో ఈ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఖచ్చితంగా కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే బ్లాక్లోకి ఎంటర్ అవటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం లూప్స్తో ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఇక్కడ కొన్ని బేసిక్ థింగ్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఏంటంటే ఫస్ట్ మనకి ఇక్కడ లూప్ స్టెప్స్ అంటాం. ఏంటి ఈ లూప్ స్టెప్స్ అంటే ఒక లూప్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఇక్కడ కనీసం మనకి కొన్ని ఈ బేసిక్ స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి. ఏంటది అంటే ఫస్ట్ దాన్ని వచ్చేసి మనకి ఏమంటాం అంటే స్టార్ట్ వాల్యూ అంటాం. స్టార్ట్ వాల్యూ దీన్నే వచ్చేసి మనకి లూప్లో ఇనీషియలైజేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇనీషియలైజ్ అనొచ్చు. అంటే అర్థం ఏంటంటే ఒక లూప్ వర్క్ అవుతుందంటే లూప్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే ఎక్కడి నుంచి వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, దాన్ని ఇనిషియలైజ్ అంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టాప్ వాల్యూ అంటాం.
దీన్నే కండిషన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే లూప్ ఎక్కడ వరకు రీచ్ అవ్వాలి, ఎంతవరకు వచ్చి స్టాప్ అవ్వాలంట. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టెప్ వాల్యూ అంటాం. దీన్నే మనం ఇక్కడ ఏమంటాం అంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే లూప్ మనకి ఎంత స్టెప్ ఇంక్రిమెంట్ అవ్వాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 1 to 100 నెంబర్స్ కావాలి. ఇది ఒక టాస్క్. 1 to 100 నెంబర్స్ అంటే లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ స్టార్ట్ వాల్యూ. దీన్ని ఇనిషియలైజేషన్ అంటాం. ఇప్పుడు ఇనిషియలైజేషన్ లేదనుకోండి, 100 నెంబర్స్ ప్రింట్ చేయండి అంటే ఎక్కడి నుంచి 100 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి, 1 నుంచి ప్రింట్ అవ్వాలా, 10 నుంచి ప్రింట్ అవ్వాలి, ఎక్కడి నుంచి ప్రింట్ అవ్వాలి, సో అనేది మనకి ఖచ్చితంగా చెప్పాలి. దాన్నే స్టార్ట్ వాల్యూ అంటాం. నెక్స్ట్ స్టాప్ వాల్యూ. స్టాప్ వాల్యూ అంటే లూప్ ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఎక్కడితో స్టాప్ అవ్వాలనేది మనం ఖచ్చితంగా చెప్పాలి. లేదనుకోండి ఇక్కడ 1 నుంచి నెంబర్స్ ప్రింట్ చేయండి అంటే ఎక్కడి వరకు ప్రింట్ అవ్వాలి ఆ నెంబర్స్, అంటే మనకి లిమిట్ ఉండాలి కదా, 100 వరకా, 200 వరకా, 50 వరకా అనేది. దానే స్టాప్ వాల్యూ, అదే కండిషన్ అంటే. నెక్స్ట్ ఇక్కడ 1 నుంచి 100 వరకు ప్రింట్ అవ్వాలి. ఓకే, 1 నుంచి 100కి రీచ్ అవ్వాలి అంటే ఎంత స్టెప్ ఇంక్రిమెంట్ అవ్వాలి, +1 అవ్వాలా, +2 అవ్వాలా, +5 అవ్వాలా, ఇది మన చాయిస్ అన్నమాట. సో ఈ లూప్ అనేది వర్క్ అవ్వాలంటే అది ఏ లూప్ అయినా కావచ్చు, వైల్ కావచ్చు, డూ కావచ్చు, ఫర్ కావచ్చు, ఏ లూప్ అయినా కావచ్చు. లూప్ వర్క్ అవ్వాలంటే కంపల్సరీగా ఈ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవాలి. తర్వాత లాజిక్ అనేది తర్వాత, అసలు లూప్ అనేది మనకి ఎగ్జిక్యూషన్ జరగాలంటే ఈ 3 రిక్వైర్డ్ థింగ్స్ అన్నమాట. లూప్ స్టార్టింగ్ వాల్యూ, అలానే లూప్ ఎండింగ్, అదేవిధంగా లూప్ ఇంక్రిమెంట్ అనేది. ఈ 3 ఉంటేనే లూప్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో ఇవి ఇప్పుడు వీటిని బేస్ చేసి ఒక శాంపుల్ ప్రోగ్రామ్ అనేది చూద్దాము వైల్ లూప్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 to 10 నెంబర్స్ కావాలి, జస్ట్ శాంపుల్ ప్రోగ్రామ్. 1 to 10 నెంబర్స్ 1 to 10 నెంబర్స్ కావాలంటే ఇక్కడ మనకి ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి చెప్పాం. సో దెన్ x = 1, ఇది స్టార్టింగ్ వాల్యూ. తర్వాత 10 వరకు అన్నాం కాబట్టి ఇక్కడ వైల్లో ఇక్కడ కండిషన్ పెడతాం. వైల్లో కండిషన్, ఇక్కడ కండిషన్ రాసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే లూప్ ఎక్కడ వరకు రీచ్ అవ్వాలి అనేది మనం ఇక్కడ కండిషన్లో రాస్తాం. ఇప్పుడు 10 నెంబర్స్ అన్నాం కాబట్టి x <10 అన్నాం అనుకోండి. x <10 అంటే ఏమవుతుంది మనకి, ఇప్పుడు xలో ఇనిషియల్గా వాల్యూ ఉంటుంది 1, కాబట్టి ఇక్కడ 1 <10, ఓకే కండిషన్ ట్రూ అవుతుంది. బట్ ఎన్ని నెంబర్స్ వస్తాయి మనకి, 9 నెంబర్స్ వరకే వస్తాయి. అప్పుడు x <11 అనొచ్చు, లేదా x ≤ 10 ఇలా. ఇక్కడ మనం కండిషన్ ఇచ్చేది మనం చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ కండిషన్ మనం లూప్ బ్లాక్ వర్క్ అవ్వాలంటే కండిషన్ అనేది మనకి ట్రూ అవ్వాలి. ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ లేకుండా, అంటే కండిషన్ ఫాల్స్ అయితే కనుక లూప్ అనేది ఎగ్జిక్యూషన్ జరగదు. కాబట్టి ఇక్కడ కండిషన్ ఎలా ఇవ్వాలనేది అది డిపెండ్స్ ఆన్ ప్రోగ్రామ్. ఇప్పుడు 100 నెంబర్స్ కావాలంటే ఇక్కడ 100 పెడతాం, 10 అయితే 10 పెడతాం, లేదు సపోజ్ సమ్ x వరకు అంటే x పెడతాం. ఇది మనం ఇక రాసేటప్పుడు కండిషన్ అనేది వన్స్ అగైన్ మనం ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవాలన్నమాట ఇట్లా. అలానే ఇంకొకటి ఏంటంటే మనం జనరల్గా సి లాంగ్వేజ్లో ప్రతి స్టేట్మెంట్ చివరిలో సెమీకోలన్స్ పెడతాం ఒక కండిషన్స్ దగ్గర. అంటే ఇఫ్ కావచ్చు, వైల్ కావచ్చు, ఫర్ కావచ్చు, స్విచ్ కావచ్చు, ఎక్సెప్ట్ డూ వైల్. ఒక డూ వైల్ కాకుండా మిగతా కండిషన్స్ ఎక్కడా కూడా బ్లాక్ అనేది సెమీకోలన్ అనేది పెట్టకూడదు. సెమీకోలన్ పెడితే ఏమవుతుందంటే కంపైలర్ కిందకి రాదనమాట, అంటే ఎగ్జిక్యూషన్ అనేది కిందకి స్కిప్ అవ్వదు, అక్కడితోనే ఆగిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం సెమీకోలన్ అనేది పెట్టకూడదు. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ వాల్యూ చెప్పాం, ఎండింగ్ వాల్యూ చెప్పాం. ఈ లూప్ లోపల మనకి ఏం ఎగ్జిక్యూషన్ జరగాలి, సపోజ్ ఇక్కడ printf నంబర్స్ ప్రింట్ అవ్వాలి. దెన్ printf \n అని చెప్పేసి %d వాల్యూ మనకి ఎక్స్లో ఉంది కాబట్టి దెన్ x అని. ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ వాల్యూ చెప్పాం, ఎండింగ్ వాల్యూ చెప్పాం. అంటే ఇక్కడ మనకి స్టాప్ వాల్యూ అన్నాము, స్టార్ట్ వాల్యూ అన్నాము, స్టాప్ వాల్యూ అన్నాము. మరి స్టెప్ వాల్యూ చెప్పాలిగా, అంటే అది 1 నుంచి స్టార్ట్ అయింది 10కి వెళ్ళాలి కదా, దెన్ x++ అన్నాం. x++ అన్నప్పుడు x ఆటోమేటిక్గా 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇలా మనకు రాస్తే అంతే, ఆటోమేటిక్గా మీకు 1 నుంచి 10 నెంబర్స్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఇది ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది అంటే మనం దీన్ని ట్రేస్ చేయొచ్చు. ట్రేస్ చేయటం అంటే అసలు మనకి ఎలా జరుగుతుంది అనేది. ఫస్ట్ ఎక్స్లో వాల్యూ 1 ఇనిషియలైజ్ చేసాం ఇది. తర్వాత ఇక్కడ కండిషన్ చెక్ చేసేటప్పుడు ఏంటి, x < 10 అంటే ఎక్స్లో 1 ఉంది కాబట్టి 1 < 10. ఓకే, 1 < 10 కండిషన్ ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమవుతుంది, బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. అంటే లూప్ ఎగ్జిక్యూషన్ అనేది బ్లాక్లోకి వస్తుంది. వచ్చి printf ఎక్స్లో 1 ఉంది కాబట్టి ఆ 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది మనకి x++, దెన్ x2 అవుతుంది.
ఇక ఈ బ్లాక్లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతుంది. రిటర్న్ బ్యాక్ అంటే మళ్ళీ కండిషన్ దగ్గరకు వస్తుంది. కండిషన్ దగ్గరకు వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎక్స్ ఇంక్రిమెంట్ అయింది కాబట్టి ఎక్స్లో 2 ఉంది కదా, దెన్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకే, కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు మళ్ళీ ఇంకోసారి బ్లాక్లోకి వస్తుంది. వచ్చి ప్రింట్ ఆఫ్ ఎక్స్, ఆ ఎక్స్లో ఉన్న 2 ప్రింట్ అవుతుంది, ఎక్స్ ప్లస్ ప్లస్ 3. మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. బ్యాక్ వెళ్ళి కండిషన్ ఇంకోసారి చెక్ చేస్తుంది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఎస్. దెన్ లూప్ బ్లాక్లోకి వచ్చేసి ఆ 3 ప్రింట్ చేయటం, 3 ఇంక్రిమెంట్ అవటం, ఎక్స్ ఇంక్రిమెంట్ అయ్యి 4 అవుతుంది. దెన్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఎస్. కండిషన్ 2 బ్లాక్లోకి వచ్చేసి 4 ఎక్స్ ప్లస్ ప్లస్ 5. ఇలా మనకి టెస్టింగ్ అనేది జరుగుతుంది. అప్ టు ఎంతవరకు టెస్టింగ్ జరుగుతుంది? 10 వచ్చింది అనుకోండి ఎక్స్లోకి, దెన్ 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఎస్. కండిషన్ ట్రూ, 10 ఈక్వల్ టు 10 కాబట్టి కండిషన్ 2. ఈలోపు మనకి నంబర్స్ ప్రింట్ అవుతాయి. ఫైనల్గా ఎక్స్లో ఉన్న 10 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 10 కాస్త ఎక్స్ ప్లస్ ప్లస్ అనగానే 11 అవుతుంది. 11 అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి కండిషన్ టెస్ట్ చేస్తుంది. 11 లెస్ దాన్ 10 కాదు, 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కాదు కాబట్టి కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా బ్లాక్లో నుంచి బయటకు వచ్చేసి మనకి స్కిప్ అయిపోతుంది అన్నమాట. ఈలోపు ఇక్కడ ఏం జరిగింది, మనకి ఈ లూప్ పనిచేసిన ప్రతిసారి బ్లాక్లోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి ప్రింట్ ఆఫ్ ఎక్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేసుకుంటూ వచ్చింది. అలానే ఎక్స్ ఇంక్రిమెంట్ అవుతూ వచ్చింది అన్నమాట. అంటే ఈ లూప్ లోపల ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది ఇక్కడ ఈ బ్లాక్లో అనేది డిఫైన్ చేస్తాం. ఈ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే డిపెండ్స్ ఆన్ కండిషన్. ఇప్పుడు ఎక్స్ లెస్ దెన్ ఆర్ 10 అన్నాం కాబట్టి ఇక్కడ లూప్ మనకు 10 టైమ్స్ తిరుగుతుంది కాబట్టి బ్లాక్లో ఉన్న ప్రింట్ ఎఫ్ ఎక్స్ ప్లస్ ప్లస్ 10 టైమ్స్ వర్కౌట్. అది ఇప్పుడు మనం ఇక్కడ 100 అన్నాం అనుకోండి, సో లూప్ ఇక్కడ 100 టైమ్స్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అది మన రిక్వైర్మెంట్ని బట్టి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్రింట్ చేసుకుంటూ రావచ్చు అనమాట. ఇది సింపుల్ లూప్. ఇప్పుడు ఇందాక లూప్ స్టెప్స్లో మనం చెప్పుకున్నప్పుడు ఆ కండిషన్స్ ఇక్కడ ఫాలో అయ్యాను చూడండి. కండిషన్స్ మొత్తం ఇక్కడ రాసుకుంటూ వచ్చాం కదా. అంటే ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు 1, అలానే అంటే స్టార్టింగ్ వాల్యూ ఇచ్చాము, తర్వాత ఎక్స్ లెస్ దాన్ కూడా హెడ్డింగ్ వాల్యూ ఇచ్చాము, ఎక్స్ ప్లస్ ప్లస్ ఇచ్చాము, ఇలా అనమాట. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. దెన్ హెడర్ ఫైల్ డిఫైన్ చేసి తర్వాత మెయిన్ ఫంక్షన్, దెన్ బ్లాక్ బిగిన్. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 1 కాబట్టి డేటా టైప్ చెప్పాను, ఇంటి ఎక్స్ ఈక్వల్ టు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఓకే, ఇక ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. రన్ చేస్తే చూడండి ఇక్కడ మనకి వాల్యూస్ అనేది ప్రింట్ అయింది. అయితే మరి ఫస్ట్ వాల్యూస్ అన్ని పైకి వెళ్ళిపోయినాయి కదా, లాస్ట్ వాల్యూసే స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలా కాకుండా వాల్యూస్ అన్నీ మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించాలంటే అప్పుడు ఇక్కడ బ్యాక్ స్లాష్ అని తీసేసి బ్యాక్ స్లాష్ టీ. టీ మీన్స్ మనకి హారిజాంటల్ ట్యాబ్ అంటాం. కీబోర్డ్లో మనకి ట్యాబ్ కీ ఉంది కదా, అలా అనమాట. ఇప్పుడు ట్యాబ్ పెట్టేసి మళ్ళీ రన్ చేస్తే వాల్యూస్ అన్నీ ఇక్కడ మనకి ట్యాబ్స్ సీక్వెన్స్ మీకు ప్రింట్ అవుతుంది. ఒక్కొక్క నెంబర్ పక్కన ట్యాబ్ సీక్వెన్స్. ఇప్పుడు 1 నుంచి 100 వరకు నెంబర్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇలా మనం రాసుకోవచ్చు ప్రోగ్రామ్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మన లూప్లో చెప్పినట్లు 3 స్టెప్స్ లేకపోతే ఏం జరుగుతుంది అనేది చూద్దాం, 1 బై 1 చూద్దాం. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ ఓన్లీ ఎక్స్ అన్నా, ఓన్లీ ఎక్స్ అన్నప్పుడు ఏం జరుగుతుందనేది చూద్దాం. అంటే స్టార్టింగ్ వాల్యూ ఇవ్వలేదు కదా, అప్పుడు ఏం జరుగుతుందండి. అయితే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ వర్క్ చేస్తుంది డెవ్ సి ప్లస్ ప్లస్. డెవ్ సి ప్లస్ ప్లస్ అంటే ఇది మనకి లేటెస్ట్ వెర్షన్. లేటెస్ట్ వెర్షన్లో వచ్చేసి ఏంటంటే మన వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు దాంట్లో డిఫాల్ట్ వాల్యూ 0 ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్స్ అన్నాం అనుకోండి, ఎక్స్లో డిఫాల్ట్గా ఏం వాల్యూ ఉంటుంది, 0 ఉంటుంది. అదే టర్బో సి ప్లస్ ప్లస్ అనుకోండి, ఓల్డర్ వెర్షన్స్లో అనుకోండి, ఎక్స్ అన్నప్పుడు ఎక్స్లో ఏముంటుంది, డిఫాల్ట్ వాల్యూ మనకి గార్బేజ్ వాల్యూ ఉంటుంది అనమాట. గార్బేజ్ వాల్యూ అంటే మెమరీ అడ్రస్సే, ఆ వేరియబుల్ మెమరీలో ఎక్కడైతే స్టోర్ అయిందో దాని అడ్రస్సే ఉంటుంది. కాబట్టి మనకు ఓల్డర్ వెర్షన్లో ఏంటంటే కంపల్సరీగా ఎక్స్లో వేరియబుల్లో వాల్యూ ఇనిషియలైజ్ చేయాలి. అది ఇప్పుడు మనం ఎక్స్లో వాల్యూ ఇనిషియలైజ్ చేయకుండా రన్ చేసామనుకోండి, చూడండి అది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అర్థం ఏంటి, డిఫాల్ట్గా ఎక్స్లో వచ్చేసి మనకి వాల్యూ 0 అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. అంటే ఇన్బిల్ట్గా డిఫాల్ట్గా 0 ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి స్టార్టింగ్ వాల్యూ లేదు కదా, అయినా లూప్ పనిచేస్తుంది కదా అనుకోవచ్చు. అదే మనం టర్బో సి ప్లస్ ప్లస్ ఎడిటర్లో కనుక చేస్తే ఇలా రాస్తే కనుక మీకు యాక్సెప్ట్ చేయదు, కంపల్సరీగా వాల్యూ ఇనిషియలైజ్ చేయమని ఉంటుంది. సో ఎనీహౌ ఇది డెవ్ సి ప్లస్ ప్లస్ కాబట్టి ఓకే, స్టార్టింగ్ వాల్యూ ఇచ్చాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే స్టాప్ వాల్యూ ఇవ్వలేదంటే ఓన్లీ ఎక్స్ అని రాసాం. ఓన్లీ ఎక్స్ అని రాసి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇందాక వైల్ లూప్ సింటాక్స్ రాసినప్పుడు ఇక్కడ ఏమన్నా ఉంటే ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి అన్నాం. ఏంటి ఎక్స్ప్రెషను ఏంటి అంటే ఇప్పుడు ఇందాక ఏమన్నా వైల్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నాం. దీన్ని కండిషన్ అంటాం.
అంటే ఈ కండిషన్ మనకు అర్థమవుతుంది ఎక్స్ 10 కంటే చిన్నది అని అర్థమవుతుంది. అదే ఇక్కడ వైల్ ఎక్స్ అని రాసాం, దీన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. ఇది కండిషన్, ఇది ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఎక్స్లో ఉన్న వాల్యూ కనుక ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితే ట్రూ అవుతుంది, 0 ఆర్ లెస్ దాన్ 0 అయితే కనుక ఫాల్స్ అవుతుంది. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ రాస్తే ఏదైతే వేరియబుల్ రాసామో ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితే ఓకే, లేదు 0 ఆర్ లెస్ దాన్ 0 అయితే కనుక ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాము, ఎక్స్ అని పెట్టాం. ఎక్స్ అంటే ఇప్పుడు ఎక్స్ప్రెషన్, ఎక్స్లో ఎంత ఉంది వాల్యూ 1 ఉంది కాబట్టి కండిషన్ ట్రూ అవుతుంది, ఎందుకంటే ఎక్స్లో గ్రేటర్ దాన్ 0 కాబట్టి. ఓకే, కండిషన్ ట్రూ అవుతుంది. ఇప్పుడు ఇది ఎంతవరకు పనిచేస్తుంది, ఈ లూప్ ఎక్కడ వరకు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇక్కడ మనం ఎక్కడ వరకు అనేది చెప్పలేదు కాబట్టి ఇది ఏమవుతుందంటే మీకు ఇన్ఫినిట్ లూప్ లాగా అది ప్రింట్ అవుతానే ఉంటుంది, నంబర్స్ని జనరేట్ చేస్తూనే ఉంటుంది. చూడండి మనకి +1 ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది, +1 ఇంక్రిమెంట్ అవుతా ఆటోమేటిక్గా మీకు నంబర్స్ అనేది ప్రింట్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే మనకి ఇక్కడ ఎండింగ్ వాల్యూ చెప్పలేదు కాబట్టి. సపోజ్ ఇదే ప్రోగ్రామ్ని కనుక మీరు టర్బో C++లో కనుక చేస్తే టర్బో C++లో మీకు ఏంటంటే 0 రాగానే అయిపోతుంది. 0 ఎప్పుడు వస్తుంది అంటే 32,767 వాల్యూ కనుక వస్తే మీకు ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. ఏంటి 32,767 అంటే ఒక ఇంటిజర్ వేరియబుల్ యొక్క రేంజ్ అనమాట. అంటే ఇప్పుడు నేను ఒక ఇంటిజర్ వేరియబుల్ తీసుకుంటే దాంట్లో మనం ఎంతవరకు వాల్యూ స్టోర్ చేయగలం అంటే -32,768 నుంచి 32,767 వాల్యూస్ వరకు స్టోర్ చేయగలం. సో అక్కడ వరకు రాగానే ఆగిపోతుంది. అయితే ఇది మనకి ఏంటంటే లేటెస్ట్ వెర్షన్ కాబట్టి మీకు ఇంటిజర్ రేంజ్ ఎక్కువ ఉంటుంది, అంటే క్రోర్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటుంది. కాబట్టి మనకేమవుతుందంటే ఆ వాల్యూ వచ్చేంత వరకు అది ఇన్ఫినిట్ లూప్ లాగా ప్రింట్ అవుతానే ఉంటుంది. చూడండి ఇప్పుడు 1 lakh దాటిపోయింది, ఆల్మోస్ట్ ఇక 2 lakhs అలా వస్తూ ఉంటుంది వాల్యూస్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు జనరల్గా ఇది ఏమవుతుంది మనకి ఒక ఇన్ఫినిట్ లూప్ లాగా, ఎందుకంటే కండిషన్ అక్కడ ఇవ్వలేదు కాబట్టి అది అలా ప్రింట్ అవుతానే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటి లూప్లో మనకి కంపల్సరీగా స్టాప్ వాల్యూ అనేది ఉండాలి, ఎంతవరకు కావాలన్నది ఇక్కడ చెప్పుకుంటాం. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ మూడోది ఏంటి, స్టెప్ వాల్యూ. ఇప్పుడు నేను స్టెప్ వాల్యూ రాయలేదు, x++ అనేది రాయలేదు. x++ రాయకపోతే ఏం జరుగుతుంది అనేది చూద్దాం. చూడండి ఆ 1 అనేది అలా ఇన్ఫినిట్గా 1 ప్రింట్ అవుతానే ఉంటుంది. ఎందుకని ఎక్స్లో 1 ఉంటుంది, అది +1 అయితేనే కదా, ఇది మనకి ఇన్ఫినిట్, ఇది కూడా చూడండి ఆ 1 అలా అని ప్రింట్ అవుతానే ఉంటుంది. ఎందుకంటే ఎక్స్లో 1 ఉంది, ఆ 1 100 దగ్గరికి వెళ్ళాలంటే అది ఇంక్రిమెంట్ చేస్తేనే కదా వెళ్ళేది. సో అక్కడ మనం ఇంక్రిమెంట్ చేయలేదు కాబట్టి ఆ 1 అనేది అలా కాన్స్టెంట్గా ప్రింట్ అవుతానే ఉంటుంది. ఇది వైల్ లూప్ ఎగ్జాంపుల్. అంటే స్టార్టింగ్ వాల్యూ ఉండాలి, తర్వాత ఎండింగ్ వాల్యూ ఉండాలి, అలానే మనకి ఇంక్రిమెంట్ వాల్యూ. సో ఇక్కడ x++ ఇది ఆల్రెడీ తెలిసిందే కదా, x++ అంటే మనకి ఏంటంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ కాబట్టి +1 ఇంక్రిమెంట్ అవుతుంది. దీన్ని ఇంకో విధంగా కూడా మనం రాయొచ్చు, ఇంకో విధంగా అంటే కొంచెం సింపుల్గా రాయొచ్చు. ఎలా అంటే ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం కదా, ప్రింట్లోనే x++ అని రాసేయచ్చు, అంటే మళ్ళీ సపరేట్గా x++ లేకుండా. అప్పుడు ఏమవుతుంది, ప్రింట్ అవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది ఆటోమేటిక్గా, వాల్యూ ప్రింట్ అవుతుంది, ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ జరుగుతుంది. అంటే సింపుల్గా అప్పుడు వైల్ లూప్కి సంబంధించి ఒకే స్టేట్మెంట్ ఉంది కాబట్టి మనం బ్లాక్ డిఫైన్ చేయాల్సిన అవసరం ఉండదు, జస్ట్ సింపుల్గా ఇలా రాసేయచ్చు. ఇలా అయినా వర్క్ అవుతుంది. బ్లాక్ ఎప్పుడు రాస్తాము అంటే మోర్ దెన్ 1 స్టేట్మెంట్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా బ్లాక్ రాయాల్సిందే. ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ ఉంటే కనుక బ్లాక్ రాయాల్సిన అవసరం అయితే ఉండదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు ఒకటే స్టేట్మెంట్ రాసాం కాబట్టి బ్లాక్ అనేది వాడలేదు. అదే మోర్ దెన్ 1 స్టేట్మెంట్ అయితే కనుక ఖచ్చితంగా బ్లాక్ అనేది డిఫైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు x=1 అనుకున్నాము, కండిషన్ ఇచ్చాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం జరగాలంటే అన్నీ వీటిని ఏమంటారు, ఇప్పుడు మనకు ప్రింట్ అయ్యే నెంబర్స్ వచ్చేసి మొత్తం న్యాచురల్ నెంబర్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు నాకు న్యాచురల్ నెంబర్స్ కాదు, ఈవెన్ నెంబర్స్ కావాలి. ఈవెన్ నెంబర్స్ కావాలంటే అప్పుడు ఏం చేస్తాం, సో ఈవెన్ అంటే మనకి స్టార్టింగ్ వాల్యూ 2 కాబట్టి ఇక్కడ x=2 అంటాం. నెక్స్ట్ ఈవెన్ కావాలంటే ఇక్కడ మనకి ఇక్కడ కాదు కాబట్టి ఇక్కడ ఓన్లీ డైరెక్ట్గా ఒక నిమిషం ఇక్కడ ప్రింట్ చేసేసి ఎక్స్ని ప్రింట్ చేసి ఈ కింద రాయొచ్చు మనం, ఏంటి x=x+2. అంటే నెక్స్ట్ ఈవెన్ కాబట్టి ఇప్పుడు 2 నుంచి స్టార్ట్ అవుతుంది, +2, 4, +2, 6 అలాగా అప్ టు 100 వరకు. అప్పుడు అన్నీ వచ్చేసి ఈవెన్ నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి అన్నమాట. ఇలా అలానే ఈవెన్ నెంబర్స్తో పాటు ఆడ్ నెంబర్స్ కూడా, ఈవెన్ నెంబర్స్ ఓకే, మరి ఆడ్ నెంబర్స్ కావాలంటే ఆడ్ అంటే ఈవెన్స్ కానివే కదా ఆడ్ నెంబర్స్, కాబట్టి అప్పుడు ఇక్కడ ఏమంటే x=1, సో x+2 అది కామనే, x+2 అని అనుకుంటే అప్పుడు అన్ని ఆడ్ నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఇలా రాసుకోవచ్చు. సో 1, 3, 5, 7 ఇట్లా అనమాట. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే
సరే ఇప్పుడు ఈ నెంబర్స్ ప్రింట్ చేసాం అంటే న్యాచురల్ నెంబర్స్ ప్రింట్ చేసాము, ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేసాము, ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేసాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ నెంబర్స్ ఏం జరగాలంటే వీటిని మనకి సమ్ చేసుకోవాలి. అంటే ఈ నెంబర్స్ ప్రింట్ అవుతా ఇవి సమ్ అవ్వాలి. సమ్ చేయాలి అంటే కనుక ఇక్కడ ఏం చేద్దామంటే ఒక వేరియబుల్ తీసుకుందాం. జస్ట్ ఒక సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. తీసుకొని ఇప్పుడు ఈ సమ్కి అవి యాడ్ అవ్వాలి కాబట్టి సమ్లో ఇనిషియల్గా 0 పెడదాం. 0 పెట్టేసి ఇక్కడ నంబర్ ప్రింట్ అవుతుంది కదా లూప్లో, నంబర్ ప్రింట్ అయిన తర్వాత అది ఇంక్రిమెంట్ అవ్వటానికి ముందు ఇలా రాస్తాం, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఎక్స్. ఎక్స్లో ఉన్న వాల్యూ సమ్కి యాడ్ చేస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 నెంబర్స్ వరకు చూద్దాం. 10 నెంబర్స్ వరకు అంటే ఇప్పుడు ఎక్స్ సమ్ 2 ఉన్నాయి. ఎక్స్లో ఎంత ఉంది వాల్యూ 1, సమ్లో 0 ఉంది. ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది 1 లెస్ దెన్ 10, ఓకే. ప్రింట్ ఎఫ్ ఎక్స్, ఆ ఎక్స్లో వాల్యూ ప్రింట్ అవుతుంది. తర్వాత సమ్ ప్లస్ ఎక్స్, సమ్ ప్లస్ ఎక్స్ అంటే సమ్లో 0 ఉంది కదా, ఎక్స్లో ఉన్న వాల్యూ సమ్కి యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 2 అంటే x2 అవుతుంది. సో ఆ 2 ప్రింట్ అవుతుంది. సమ్ ప్లస్ ఎక్స్, సమ్ ప్లస్ ఎక్స్ అంటే 1 ప్లస్ 2 3 ఇలా అనమాట. తర్వాత మళ్ళీ x5 అవుతుంది అంటే +2 అన్నాం కాబట్టి ఆ 5 ప్రింట్ అవుతుంది. సమ్ ప్లస్ ఎక్స్, ఆ 3కి ఈ 5 వచ్చి యాడ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ +2 అంటే ఇక్కడ +2 అంటే x ఈక్వల్ టు x+2 అన్నాం కాబట్టి 7 అవుతుంది. ఆ 7 ప్రింట్ అవుతుంది. ఆ 7 ప్రింట్ అయిన తర్వాత సమ్ ప్లస్ ఎక్స్, ఆ 7 ప్లస్ ఎక్స్ అంటే 8కి వచ్చేసి 7 యాడ్ అవుతుంది అంటే 15. మళ్ళీ x+2 x9 అవుతుంది. ఆ 9 ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత సమ్ ప్లస్ ఎక్స్, ఈ సమ్లో ఉన్న 15కి ఆ 9 వచ్చి యాడ్ అవుతుంది, దెన్ 24. తర్వాత x+2 x11 అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. ఇప్పుడు సమ్లోకి ఏంటి ఈ వచ్చిన వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసుకుంటుంది. ఫైనల్గా మనకి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత లూప్ బయట ఆ సమ్ను మనం ప్రింట్ చేసుకోవచ్చు. సమ్ ఈజ్ అని చెప్పేసి ఆ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో ఆ సమ్లోకి వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా రాయొచ్చు ప్రోగ్రామ్. ఇది సమ్ చేసుకునే ప్రాసెస్. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ చేస్తే చూడండి ఇక్కడ వాల్యూస్ ఇవి. సో 25 ఇందాకక్కడ క్యాలిక్యులేషన్ తేడా వచ్చింది, 13579 అంతే. ఇలా ఇప్పుడు అదే మనకి 10 వరకు రాసాం, 100 వరకు రావంటే 100 వరకు పెట్టుకోవచ్చు. 100 వరకు నెంబర్స్ ప్రింట్ అవుతాయి. ఫైనల్గా దాని యొక్క టోటల్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. అదే మనం సమ్ అని చెప్పేసి రాస్తాం, అంటే నెంబర్స్ సమ్ చేసుకునే ప్రాసెస్. ఓకే, ఇప్పుడు ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఎలా అడుగుతారంటే కొన్ని మోడల్స్ ఎలా ఉంటుందో ప్రింట్ ది సమ్ ఆఫ్ n నెంబర్స్ అంట. n నెంబర్స్ ఏంటి? n నెంబర్స్ అంటే ఇప్పుడు మనం ఎక్కడి వరకు కావాలనుకున్నాం, 100 వరకు కావాలని చెప్తాం. 100 కాదు, నాకు ఒక్కోసారి 100 కావాలి, ఒకసారి 50 కావాలి, ఒకసారి 200 కావాలి అంటే మన రిక్వైర్మెంట్. ఎక్కడ ఎన్ని నెంబర్స్ కావాలంటే అన్ని నెంబర్స్ మనం ప్రింట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఇంకొక వేరియబుల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. రేంజ్ అనుకున్నాం అంటే ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ దాన్ని మనం ఇన్పుట్ చేసుకోవచ్చు. ఎలా అంటే హౌ మెనీ నంబర్స్ అని చెప్పేసి, లేదా ఇన్పుట్ నంబర్స్ అని చెప్పేసి పెట్టుకోవచ్చు. అంటే హౌ మెనీ నెంబర్స్ అంటే ఎన్ని నెంబర్స్ కావాలి అని. అప్పుడు దాన్ని ఇక్కడ ఏం చేయొచ్చు అంటే రేంజ్లోకి ఇన్పుట్ చేస్తాం ఇలా. ఇప్పుడు రేంజ్లోకి ఇన్పుట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు హౌ మెనీ నంబర్స్ అంటారు. హౌ మెనీ నెంబర్ అంటే ఎన్ని నెంబర్లు కావాలి అని. అప్పుడు మనం ఇక్కడ 100 అన్నాం అనుకో ఆ రేంజ్లో 100 ఉంటుంది, లేదా 50 అన్నాం అనుకో 50 ఉంటుంది, 500 అనుకో 500 ఉంటుంది. అప్పుడు ఇక్కడ వైల్ లూప్లో ఏం చేస్తాం, ఆ 100 అనేది తీసేసి ఆ వేరియబుల్ని పెట్టేస్తాం. ఇక్కడ రేంజ్ వేరియబుల్ని ఇక్కడ పెట్టేస్తాం. ఇప్పుడు రన్ చేసామనుకోండి, రన్ చేస్తే ఇక్కడ హౌ మెనీ నంబర్స్ ఉంటుంది. నేను ఇక్కడ 50 అన్నా. సో చూడండి ఇక్కడ మనకి 1 to 50 ప్రింట్ అయిపోతుంది. అంటే ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ప్రింట్ అవుతుంది. లేదు న్యాచురల్ నెంబర్స్ కావాలంటే కనుక ఇక్కడ x++ చేసేద్దాము అంటే మనకు తెలియటం కోసం. ఓకే, ఇప్పుడు 50 అన్నా. సో 50 నెంబర్స్ ప్రింట్ అవుతాయి, 1 to 50 వచ్చేస్తాయి. నెక్స్ట్ టైం రన్ చేసినప్పుడు 50 కాదు, నాకు 150 కావాలి, దాన్ని 150 అట్లా మన ఇష్టం. ఎన్ని నెంబర్స్ కావాలంటే అన్ని నెంబర్స్. అప్పుడు 1 నుంచి 150 వరకు నెంబర్స్ ప్రింట్ చేసుకోవచ్చు. ఈసారి రన్ చేసినప్పుడు నాకు 500 కావాలి, ఓకే అట్లా వన్ చాయిస్ అనమాట. అప్ టు 500 వరకు నెంబర్స్ వస్తాయి. ఫైనల్గా ఆ 500 నెంబర్స్ యొక్క సమ్ కూడా ప్రింట్ అవుతుంది. ఇది మనకి n నెంబర్స్ అంటాం. అంటే n నెంబర్స్ అంటే ఎన్ని నెంబర్స్ మనం కావాలో అన్ని నెంబర్స్ వరకు ప్రింట్ చేసుకోవచ్చు. అది రేంజ్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇలా ఇవ్వచ్చు. ఇంకా కొన్ని కండిషన్స్లో ఏమంటారంటే ఫ్రమ్ టు కూడా మనం చెప్పొచ్చు. ఫ్రమ్ టు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడి నుంచి అని చెప్పాము, 1 నుంచి చెప్పాం అంతే కదా. ఎక్స్లో 1 ఉంది కాబట్టి 1 నుంచి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు ప్రింట్ చేసుకుంటాం. అలా కాకుండా
ఫ్రమ్ అంటే 1 నుంచి కాకుండా మనకు కావాల్సిన చోట నుంచి కూడా చెప్పుకోవచ్చు. అది ఎలా చెప్తామంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏముందామంటే ఒకటి రాద్దాం. ఎంటర్ నంబర్స్ ఫ్రమ్ అందాం. అంటే ఫ్రమ్ ఎక్కడి నుంచి, అప్పుడు దీన్ని ఎక్స్లో పెడతాం. తర్వాత ప్రింట్ఎఫ్లో ఎంటర్ నంబర్స్ టు ఎక్కడ వరకు అని ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని వచ్చేసి రేంజ్లో పెడదాం. %d యాంపర్సెంట్ రేంజ్ ఇలా ఇచ్చాం. అంటే ఇప్పుడు అర్థం ఏంటి, ఎక్స్లోకి ఇన్పుట్ చేస్తున్నాము, రేంజ్లోకి ఇన్పుట్ చేస్తున్నాం. ఎక్స్లో 1 ఉంది కదా, ఓకే అలా ఉంచేయండి 1 పర్వాలేదు, లేదంటే ఎక్స్ ఉందాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్తాం. ఇక వైల్ కామనే, ఎక్స్ లెస్ తన్ ఈక్వల్ టు రేంజ్ ఎక్స్ ప్లస్ ప్లస్ మామూలే. ఇప్పుడు రన్ చేసినప్పుడు ఫ్రమ్ ఎక్కడి నుంచి కావాలి, నాకు 50 నుంచి కావాలి. ఎంతవరకు కావాలి, 150 వరకు కావాలి. చూడండి అక్కడ 50 నుంచి స్టార్ట్ అవుతుంది, 50 నుంచి 150 వరకు వస్తుంది. ఇందాక ఏంటి మనకు 1 నుంచి అనుకున్నాం కాబట్టి డిఫాల్ట్గా ఎక్స్లో 1 నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఎక్కడి నుంచి కావాలి అంటే ఫ్రమ్ టు కూడా మనం చెప్పొచ్చు.